హలో ఎవ్రీవన్, ఏంటి ఇక్కడ డాడీ గడ్డి కట్ చేస్తున్నాడని చూస్తున్నారా? మనమైతే ఈరోజు మష్రూమ్ పెంచుకోబోతున్నాము, ఆయిస్టర్ మష్రూమ్స్ ఇంట్లో. సో దానికోసం సబ్స్ట్రేట్ కోసం నాన్న ఇలా గడ్డిని ముక్కలుగా కట్ చేస్తున్నారు. గడ్డిని ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసుకోవడం ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకొని దానిలోకి గడ్డి యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ వేడి నీళ్ళల్లో గడ్డి పెట్టి మనం దాన్ని స్టెరిలైజ్ చేసుకుంటాము. గడ్డి మాత్రమేనా అంటే వరి పొట్టు యూజ్ చేసుకోవచ్చు, రంప పొట్టు అండ్ మొక్కజొన్న బెండ్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 2 to 3 minutes కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత నీళ్ళు వంచేసుకోవడం కోసం మనం ఏదో స్ట్రైనర్లో వేసి నీళ్ళు వంపేసుకోవాలి, లేకపోతే నీళ్ళు మొత్తం వంచేసి ఆ గడ్డిలో ఉన్న నీళ్ళని పిండేయాలి. హాట్గా ఉండిద్ది కాబట్టి నేను ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం వంపేసుకుంటున్నాను. ఇది వంపేసుకున్న తర్వాత లేయర్ బై లేయర్ వేసుకుంటూ మనము మష్రూమ్ బ్యాగ్స్ అనేది రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ పాలిథిన్ కవర్స్ నాకు అవి సీడ్స్ ఆర్డర్ చేశాను కదా ఆన్లైన్లో, దాంతోపాటు వచ్చినాయి. ఈ గ్రో బ్యాగ్స్లో మీరు ఫస్ట్ ఇలా సీడ్ని అండ్ గడ్డిని లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా వచ్చేసింది. ఇదే యాక్చువల్లీ మష్రూమ్ స్పాన్ ఆర్ మష్రూమ్ సీడ్ అంటారు. దీన్ని స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒక లేయర్ గడ్డి, ఒక లేయర్ స్పాన్ అలా యాడ్ చేసుకుంటూ స్టాక్ బై స్టాక్ ఒక 4 to 5 లేయర్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే యాక్చువల్లీ సైడ్స్లో ఎక్కువ యాడ్ చేయించాను. ఎందుకంటే మనకి మష్రూమ్ అనేది గ్రో అయి బయటకు వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి సైడ్స్లో ఎక్కువ స్పాన్ వేసుకుంటాము. అండ్ ప్రతిసారి మీరు లేయర్ బై లేయర్ వేసేటప్పుడు గట్టి ప్రెషర్ అప్లై చేసి లోపల గాలేం ఉండకుండా చూసుకోవాలి. ఇది ఒకరితో అయ్యే పని కాదు, ఖచ్చితంగా ఇంకొకరి సపోర్ట్ ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి డాడీ వాటిని పిండేస్తున్నారు. పిండేసి లేయర్ బై లేయర్ వేసేసి దీన్ని ఫుల్ ఒక 4 to 5 లేయర్స్ అయిపోయిన తర్వాత పైన గట్టిగా టైట్ ప్యాక్ చేయాలి. ఎయిర్ ఏం ఉండకూడదండి లోపలన. అప్పుడే మీకు లోపల ఒక హ్యూమిడిటీ అనేది ఫామ్ అవుతుంది. ఆ హ్యూమిడిటీ వల్లనే స్ప్రౌట్ అయ్యి దానిలో నుండి మష్రూమ్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో మనం ఇలా గట్టిగా పుష్ చేసి ఆ ప్రెషర్ పెట్టి ఆ ఎయిర్ మొత్తం బయటికి తీసేయాలి. అండ్ ఎయిర్ మొత్తం బయటికి తీసేసేటప్పుడు కొంచెం కూడా గాలి లోపలికి వెళ్ళదు కదా అని చెప్పి కాటన్ పెట్టి ప్యాక్ చేస్తున్నాను. బట్ ఇలా ప్యాక్ చేసినప్పటికీ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పెడతాం అనమాట. ఆ చిన్న చిన్న హోల్స్ వల్ల గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. లోపల ప్రొడ్యూస్ అయిన గ్యాస్ బయటకు వస్తూ బయట ఉన్న ఎయిర్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇలా ఒక టూత్పిక్ కానీ ఏదైనా తీసుకొని పెన్ నిప్ కానీ తీసుకొని హోల్స్ పెట్టేసుకొని గాలి వెలుతురు లేని ప్లేస్లో పెట్టేయాలి. దీన్ని 10 daysలో స్ప్రౌట్ వస్తుంది. 3 to 4 weeks పడుతుంది. స్టే ట్యూన్ ఫర్ అప్డేట్.